ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? వాళ్ళ సంస్కారం అంటే అంతే అనుకోవచ్చు. నీ బుద్ధికేమైంది? మన వాళ్ళని నువ్వు చులకన చేసి మాట్లాడతావా? మనవాళ్ళ? ఎవరు మనవాళ్ళు? నీకు మనవాళ్లేమో, కాని నాకు మాత్రం పనివాళ్లే. బాగా చెప్పావు ప్రమిళ. వదినా, వాళ్ళేం తినడానికి లేక రాలేదు, గతి లేక రాలేదు. నేను భోజనానికి పిలిస్తే వచ్చారు. దారిని పోయే దరిద్రులందరికీ వండి వడ్డించడానికి నీ బాబుగాడి సొమ్మేం లేదిక్కడ. మా బాబు సొమ్మేం లేదు, కాని ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవంగా చూడాలన్న మర్యాద కూడా లేదా ఇంట్లో? మర్యాదలో గౌరవాల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదే? మా భర్తల్ని అన్నం కంచం దగ్గర పెట్టుకొని అగౌరవంగా మాట్లాడటం మర్యాద? కష్టమంటే ఏంటో తెలియని మా భర్తల్ని, మా తమ్ముణ్ణి పని చేసుకుని రండి గాని బయటికి పంపించావు, అది మర్యాద? నీ వాళ్ళని ఒక్క మాట అంటే ఓ బాధ తన్నుకొచ్చేస్తుంది. అలాంటిది మా ఇంటికొచ్చి మా ఇంట్లో బతుకుతూ మా వాళ్ళ మీద పెత్తనం చేస్తుంటే మాకెంత బాధగా ఉంటుంది. మీ వాళ్ళు మీ ఇల్లు అంటున్నారు, నాకేం సంబంధం లేదా? ఈ కుటుంబం నాది కాదా? అవ్వదు. నువ్వు కట్టుకున్న భర్తే నీవాడు కాదు. నిన్ను చీ అంటున్నాడు, దూరం పెడుతున్నాడు. వాడికే ఏం కానప్పుడు నువ్వు ఈ ఇంటికేమవుతావు, మాకేమవుతావు? తాళి కట్టించుకున్నావు కాబట్టి సమాజం దృష్టిలో నువ్వు ఇంటికి కోడలివి కావచ్చు, కానీ ఎప్పటికీ మా ఇంట్లో ఎవ్వరికి ఏమీ కావు. నువ్వు అనాథవే, మా అందరికీ అన్ని పనులు చేసి పెట్టే పని మనిషివే. అయ్యో, ఏంటదినా? ఇంటి కోడల్ని పట్టుకొని పని మనిషి అనాథ అంటున్నారు. తనెంత బాధపడుతుంది. అయినా నువ్వు కూడా ఏంటి సూర్య? వీళ్ళెవరి కోసమో నీ వాళ్ళని దూరం చేసుకుంటావా? నీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? ఏరా, మీరొచ్చింది దీన్ని చూడటానికా? దాని కాపరిలో నిప్పులు పోయడానికా? ప్రమిళ ప్రమీల ప్రమీల అని నా మీద నోరేసుకుని పడిపోతావేంటి సూర్య? నేను వాళ్ళని ఏమనడం లేదు, నిన్ను ఏమనడం లేదు. మీ ఆడపడుచులే ఇష్టం లేదు అంటున్నారు. ఇప్పుడేంటి? నేనంటే వాళ్ళకి ఎప్పుడు ఇష్టం లేదు. నేను చేసేది మంచికి అని తెలిసినా వాళ్ళకది ఇష్టం ఉండదు. నన్ననమను, నన్ను సాధించమను. ఇలా ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించి నా మాటకి విలువ లేకుండా అసలు నీకే విలువ లేదని వాళ్ళు చెప్తుంటే నీ మాట అంటావేంటి సూర్య? ఈ మాట నేననడం లేదు, వాళ్ళ ఫీలింగ్ చెప్తున్నా. సూర్య, మేము వస్తాం, పదండ్రా. రే, ఆగండ్రా, ఇది నా ఇల్లు. ఆపు సూర్య, ఆపు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది మేము విన్నాం. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని చెప్పని నువ్వు విను. ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచేవాళ్లే నిజమైన అన్నదమ్ములు. కన్నీళ్లు పెట్టించేవాళ్ళు అన్నదమ్ములు అవ్వరు. నువ్వు మాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, మమ్మల్ని కలిసినా కలవకపోయినా నువ్వు ఇక్కడుంటావు. ఎప్పటికీ నీ స్థానం ఇక్కడే. అది చాలదా? పదండ్రా. సాలిడ్గా పడింది దీనికి పంచు. ఇంకెప్పుడు ఆ గాలి బ్యాచ్ని పిలిచి సొంత పెత్తనాలు చేయదు. ఎరా అబ్బాయిలు, మీరేంటిలా? సూర్యాన్ని చూడాలనిపించి వచ్చాం పెద్దాయనా. చూసాం, వెళ్తున్నాం. రావడం వెళ్ళిపోవడం అంతా మీ ఇష్టమేనా? సూర్య ఏమో వాళ్ళు నా తోడబుట్టకపోయినా సొంత తమ్ముళ్ళు, మా ఇంటి మగపిల్లలు అంటుంది. మీరేమో ఏదో చుట్టాల్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. సూర్య మీద మా గుండెల్లో ఎంత అభిమానం ఉందన్నది ముఖ్యం, కానీ వచ్చి ఎంతసేపు ఉన్నామన్నది ముఖ్యం కాదు కదా పెద్దాయనా. మీరు గోసి కట్టకముందే ఇలాంటి ఫిలాసఫీ డైలాగులు చెప్పినవంటరా? నాకే ఫిలాసఫీ చెప్తున్నారా? మ్యాటర్ ఏంటో చెప్పండిరా. మా అమ్మాయిలు మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుంటారే? వాళ్ళు మాటలతో సూర్యాన్ని బాధ పెట్టుంటారే? దానికి ప్రమేలు కూడా వంతపాడుంటదే. అదే కదా జరిగింది. పెద్దాయనా, ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరు ఎలాగుంటున్నారో తెలుసు కూడా. ఎలా ఉంటున్నారో అనే కదా మీ అనుమానం. అసలు ఆ ప్రమిళను మీరు ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఇక్కడెందుకు వండిచ్చారు? నేను రమ్మనలేదు, ఉండమనలేదురా.
నా అంచనా ప్రకారం నా కూతుళ్ళు ఏదో ఎత్తువేసి ప్రమీల్ని ఇక్కడికి పిలిపించుంటారని నా అనుమానం. అంత అనుమానం ఉన్న వాళ్ళు ప్రమీల వచ్చిన వెంటనే వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా. చెప్పేవాడ్రా, కానీ తను సూర్యకి అక్క. చెల్లెలనే అభిమానం ప్రమీలకి లేకపోయినా తనకి అక్క అన్న మమకారం తనకుందిగా. ప్రమీల్ నేనేమన్నా అంటే అంతిమంగా బాధపడేది సూర్యనే కదా. నా ఇంటి మహారాణిని నేను ఎలా బాధపెట్టగలను? మేం కూడా మా వల్ల సూర్య మాటలు పడకూడదని బాధపడకూడదని వెళ్ళిపోతున్నాం. అంటే సూర్య ఇబ్బందుల్లో ఉందని తెలుసు కూడా మీ అంతటి మీరు వెళ్ళిపోతారా? పట్టించుకోరా? ఇప్పుడు చైతు ఇంట్లో లేడు. వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కలిసి ఇంకా ఏం చేస్తారు, ఎంతగా సూర్యను బాధ పెడతారో ఆలోచించరా మీరు? ఇంటికి పెద్దయిన మీరే అన్నీ తెలుసుగా కాముగా ఉంటుంటే ఆఫ్టర్ ఆల్ షెడ్ బ్యాచ్ మేమేం చేయగలం? అరే, దేవుడైన రాముడికి వారధి కట్టడానికి సాయపడింది అందరూ ఆఫ్టర్ ఆల్ అనుకున్న వాళ్లేరా. వాళ్ళ వల్ల ఏమవుతుందని అందరితోనూ ఆక్షేపణలు ఎదుర్కొన్న వాళ్లే. కడకేమైంది? లోక కళ్యాణం జరిగింది. 10 తలలున్న రావణాసురుడి కంటే నా కూతుళ్ళు ఆ ప్రమీల పెద్ద రాక్షసులేం కాదు కదా. ఇదిగో నేను చెప్పినట్టు చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఏంటి పెద్దయినా? అది విషయం. సూపర్ ఐడియా పెద్దయినా, మీరు స్టార్ట్ చేయండి, మేము చెలరేగిపోతాం. కృష్ణుల్లా నేను ముందుని నడిపిస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక అర్జునుడై యుద్ధం చేయండి. డన్. జాబ్ దొరుకుంటే ఎంత బాగుండేది పులి. మీరు బిల్డప్లు తగ్గించుకుంటే ఖచ్చితంగా వచ్చేది. పులి, నిన్ను కూడా పెట్టుకుంది నాకు సపోర్ట్గా ఉంటావని, నా మీద జోకులు వేస్తావని కాదు. బాబు గారు, మీ బావలో వెళ్ళేటప్పుడు తల ఒకవైపు వెళ్ళారు, వచ్చేటప్పుడు కలిసి వస్తున్నారు. అదే కదా, ఒకరు ల్యాండ్లో ఉండాలి, ఒకరు కోర్టులో ఉండాలి, ఒకరు హాస్పిటల్లో ఉండాలి. రండి బాబు కలుద్దాం. ఏ పులి పులి ఆగు ఆగు. ఏం బాబు? ఇప్పుడు వాళ్ళకి ఎదురు పడితే రిజల్ట్ ఏంటి అని అడుగుతారు. జరిగింది చెబుదాం. అలా ఎలా చెప్తాం? ఎగతాళి చేస్తారు కదా. మరేం చేస్తారు? నాకు ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్తాను. ఆ? దొరకలేదు కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఇంతకీ ఏం చేస్తారో కాస్త డీటెయిల్గా చెప్తే ప్రిపేర్ అవుతాను. సరే విను. అనయ్య, చేతుగాడు వీడేంట్రా రోడ్డు మీద డిస్కషన్ పెట్టాడు? పదండి చూద్దాం. ఆగండ్రా. ఏ వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు మ్యాటర్ ఏంటి అని ఖచ్చితంగా క్వశ్చన్స్ వేస్తాడు. అప్పుడు ఏం చెప్తారు? చీ అన్నారని చెప్తాం. అప్పుడు ఆడు థూ అంటాడు. మరేం చేయాలి? అందరికీ ఉద్యోగాలు దొరికినట్టుగా మనం బిల్డప్ ఇవ్వాలి. ఇలా మేనేజ్ చేస్తే చాలు. ఇంత దరిద్రాన్ని నేను మేనేజ్ చేయాలా? నేను చెప్పింది అర్థమైంది కదా. ఫాలో చేయండి. బావలు బావలు బావా బామ్మర్ది. ఏంట్రా చైతు ఆనందంతో కనపడుతున్నావు? మీ మొహాల్లో కూడా ఏదో సాధించామన్న గర్వం కనపడుతోంది. ముందు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి బా. లేదు బామ్మర్ది, నువ్వే మాకు కంగ్రాట్స్ చెప్పాలి. ఈ సీన్ చూస్తుంటే ఎవరికి వాళ్ళే మేనేజ్ చేస్తున్నట్టుంది. ముందు మేమే చెప్పాలి. లేదు నేను చెప్పాలి. లేదు బామ్మర్ది, మేమే చెప్పాలి. లేదు బావ, నేను చెప్పాలి. నేనే చెప్తా. ఆపండి. ఇందాక అమ్మాయినితో కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే గోల్ చేశారు. అంబానీతో మీరు మాట్లాడారా? నేను మాట్లాడటం కాదు, ఆయనే నాతో మాట్లాడాడు. ఇంతకీ నీ విషయం ఏంటి బామ్మర్ది?
అంటే ఒక్క రోజులోనే మనమంతా సెట్ అయిపోయాం అన్నమాట. అవునరా, ఇంతకాలం బయటికి రాకుండా చాలా టైం వేస్ట్ చేసాం అనిపిస్తుంది. నేనే అనుకున్నాను. మా బావలు కూడా గ్రేట్ కదా, 1 డేలో అసలు ఇంత స్కోర్ చేయడం అంటే. కాస్త టైం ఇచ్చుంటే చెలరేగిపోయేవాళ్ళం. ఆపండి హే. ఏయ్ పులి, హ, ఎంతసేపు ఎవరి కాళ్ళు వాళ్ళు తొక్కేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు అభినందించేసుకుంటూ రాంగ్ బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. రాంగ్ బిల్డప్. ఏ కాదా? నిజం చెప్పండి. హ, మీకు సీఎం కాల్ చేశాడా? జడ్జి గారు మిమ్మల్ని సలహాదారుడిగా పెట్టుకున్నారా? హ, డాక్టర్గా మీరే కావాలి అన్నారా? ఈయనే బిల్డప్ రాజా అనుకుంటే ఈయన కంటే పెద్ద బిల్డప్ రాజాలాగా ఉన్నారు కదండి మీరు. అంటే బామ్మర్ది ఇచ్చింది కూడా సేమ్ రాంగ్ బిల్డప్. బామ్మర్ది ఉద్యోగం రాలేదా? మీకు ఉద్యోగం రాలేదనేది ఎంత నిజమో నాకు ఉద్యోగం రాలేదనేది కూడా అంతే నిజం. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చెప్పాలి బామ్మర్ది? ఇక్కడ బయటపడిన నిజం ఇంట్లో వాళ్ళ ముందు బయటపడకుండా మేనేజ్ చేయాలి. నమ్ముతారంటావా? లేకపోతే ఇలా రోడ్డు మీద ఉంటారు. ఏంటి పులి? ట్రై చేద్దాం పదండి. పద. కుడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో, కుడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. ప్రమీల 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 సూర్య ప్రమీల సూర్య ప్రమీల సూర్య ప్రమీల 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 సూర్య అమ్మ సూర్య ప్రమీల ప్రమీల. ఏంటి మావయ్య, ఏమైంది? కంగారు పడుతున్నారేంటి? ఏమైందిరా? అది బామ్మ. బామ్మ దానికేమైంది? ఉన్నట్టుండి పడిపోయిందంట. పోయిందా? అక్క, ఏంటా మాటలు? అసలేమైందో చెప్పండ్రా, టెన్షన్గా ఉంది. ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియదమ్మా. ఇప్పుడే ఏదో ఫోన్ వచ్చింది. మీ బామ్మగారు కింద పడిపోయి తెగ ఊపిరి తీసుకుంటూ ప్రమీల ప్రమీల అంటూ కలవరిస్తున్నారంట. ఆ ముసల్ది సూర్య సూర్య అంటుంది గాని నా పేరు కలవరించుదే. నిన్ను కలవరిస్తుందని చెప్తుంటే కాదంట వెంటక్క. నన్ను ఇక్కడి నుంచి పంపించడానికే వీళ్ళిలా ప్లాన్ చేస్తున్నారు. నాకు ఈ విషయం అర్థమైంది. అవును ప్రమీల, అమ్మే ఫోన్ చేసింది. బామ్మ నిన్నే కలవరిస్తుందంట. వెళ్దాం పదా. ఇప్పుడా? చేతు వాళ్ళు బయటికెళ్లారు. వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి అప్పుడు వెళ్దాం. అల్లుడు వచ్చే వరకు పండగ ఆగుతుందా? నువ్వు వెళ్ళకపోతే అవతల పెద్దావిడ ప్రాణం పోతుందమ్మా. ప్రమీల, బామ్మ మీద ఏమైనా కోపం ఉంటే తర్వాత తీర్చుకో. ఆవిడ ఆఖరి కోరిక కాదనుకు. మా బామ్మ నన్ను కలవరించడం ఏంటి? నాకు అనుమానంగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? 100% నిజం ప్రమీల. మనిషికో జిహ్వా పుర్రికో బుద్ధి అంటారమ్మా. పైగా సూర్య సూర్య అని మనసులో అనుకున్నా ఫైనల్గా నిన్నే ఫిక్స్ చేసుకుందంటమ్మా. నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన బామ్మ మీద నీకు ప్రేమ లేదా ప్రమీల? నీకు స్నానం చేయించేది, బట్టలు తొడిగేది, నీ మొహానికి పౌడర్ రాసేది. అలాంటి బామ్మ చావు బతుకుల మధ్య ఉంటే, నిన్నే కలవరిస్తూ ఉంటే, నిన్ను చూడకుండా పోలేను అంటుంటే, తర్వాత చూద్దాం చేతు వచ్చాక వెళ్తానని ఎలా అనగలుగుతున్నావు అమ్మా? అక్క, ముందు వెళ్దాం పదా. అది కాదే. అది కాదు ఇది కాదు ఏది కాదమ్మా. ముందు నువ్వు బయలుదేరమ్మా. మా అమ్మాయికి కావాలంటే నేను చెప్తాను.
మరి చైతుకి అన్నయ్యలకి ఆ వాళ్ళకు కూడా నేను చెప్తానమ్మా. చైతుని చూడాలంటే నువ్వు ఎప్పుడైనా రావచ్చు, కానీ పోయిన తర్వాత బామ్మని ఎలాగూ తీసుకురాలేం కదమ్మా. అది పద ప్రమిళ, రా. ప్రమిళ పద. అక్క పద, అవతల బామ్మకి ఎలా ఉందో నేను కూడా వస్తాను పద. సూర్య నువ్వెందుకమ్మా? నాకు తను బామ్మే కదా మావయ్య. కలవరిస్తుంది నిన్ను కాదమ్మా, మీ అక్క ప్రమిలని. నువ్వుండు. రే చూస్తారేంట్రా, మీరు తీసుకెళ్ళండి. పద ప్రమిళ, వెళ్ళమ్మా. పద ప్రమిళ, రా ప్రమిళ. పద. ప్రమిళ, అయ్యో. జాగ్రత్త. పద పద. మావయ్య ఉమ్. నేను కూడా వెళ్తాను మావయ్య. అవసరం లేదమ్మా, బామ్మగారికి ఏమీ కాలేదు, ఆవిడ క్షేమంగానే ఉన్నారు. మరి పడిపోయింది, తెగ ఊపిరి తీస్తుంది, ప్రమీలని కలవరిస్తుంది అంటున్నారు. అదంతా అబద్ధమమ్మా. అబద్ధమా? అవును, ప్రమీల్ని ఇక్కడి నుంచి పంపించడానికి నువ్వు మనసులో అనుకుంటున్నదాన్ని నేను బయటికి చెప్పానంతే. నువ్వు చెప్పాలనుకున్నది ఒక చిన్న అబద్ధంతో నేను చేశానంతే. ఊరంతా తిరిగి తిరిగి ఇంటిని చూసేసరికి నరకోలం నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది బావా. అవును బామ్మర్ది, నాకు కూడా సేమ్ ఫీలింగ్. వైకుంఠ ద్వారం అలా తెరుచుకుంటున్నట్టు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు తెరుచుకున్న ఫీలింగ్ లా ఉంది. పదండి ఇంట్లోకి పోయి తలా కొంచెం తిందాం. ఎప్పుడు తిండికోవాలనేరా? కడుపు కాలిపోతుంది అన్నయ్య. మేమన్నా కడుపు నిండా తినేసి వచ్చామా ఏంటి? మనం లోపలికి వెళ్ళగానే మన లేడీస్ అంతా ఎంతో ఎక్సైటింగ్ గా మనం ఏం చేశామా, ఎంత సాధించామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అవును, ఎంటర్ అవ్వగానే మందంతా వచ్చి మనల్ని రౌండప్ చేస్తారు. అందుకే మనం ఎంతో సాధించినట్టు వాళ్ళకు కూడా బిల్డప్ ఇవ్వాలి. అంటే ఎలా బావా? ఇందాక ఒకరికొకరు ఎదురైనప్పుడు ఎలా యాక్ట్ చేసాం? ఓవర్గా. అంత ఓవర్గా కాకుండా నేచురల్ గా యాక్ట్ చేయాలి. వాళ్ళని మాయ చేసి నమ్మించాలి. అంటే ఇందాక చూసిన దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లో ఇంకోసారి చూడాలా? పులి, నీ మీదే మాకు డౌట్. దేనికి? మేం కరెక్ట్గానే పెర్ఫామ్ చేస్తాం. మధ్యలో నువ్వు రాంగ్ రియాక్షన్ ఇచ్చావనుకో, వాళ్ళ ముందు అందరం ఎదవలం అయిపోతాం. మరీ అంత తీసేయకండి బాబు, మేము ఆర్టిస్టులమే. ఆర్టిస్ట్ వేరా, కాకపోతే ఓవర్ యాక్షన్ చేస్తావు, అదే మా భయం. కరెక్ట్గా చెప్పావా బాబు? మీరు కూడానా? రేయ్, ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. సరే పదండి, ఆకలిస్తుంది. పదండి. రే ఆగండి రా. ఎరా, మనం ఏమన్నా బంతి భోజనానికి వెళ్తున్నావా? అందరం ఒకేసారి వెళ్తే కూడబలుకుని వచ్చామనుకుంటారు. మనం చేస్తుంది యాక్టింగ్ అని ఇట్టే కనిపెట్టేస్తారు. మరేం చేద్దాం బావా? అందుకే ముందు నేను ఎంట్రీ ఇచ్చి నా పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత 1 by 1 మీరు వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ బావా. బెస్ట్ అవుద్దో బరస్ట్ అవుద్దో నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. లలే, 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 కాఫీ తీసుకురావే. అబ్బబ్బబ్బబ్బబ్బా, రియల్ ఎస్టేట్ కాదు గాని నరాలు పగిలిపోతున్నాయి. వాళ్ళకని చూస్తుంటే ఏదో సాధించినట్లున్నారు. ఏమండి? ఏంటి సక్సెసా? సర్కస్ ఏంటి? గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నాను. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్.
ఇవి మా ఆయనకి సక్సెస్ అంట. మీరొచ్చారు, మావారెక్కడ బావగారు? అది అదిగో మీ ఆయన వచ్చేసారు.